ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 16వ తేదీ గురువారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా జరిగేటువంటి అదృష్టము మీ యొక్క జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతుంది అనేది ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. మరి ఈ రోజున గురువారం నాడు ఒక అద్భుతము అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. గతంలో ఒక స్త్రీ వలన మీరు పోగొట్టుకున్నటువంటి గౌరవం, మీరు పడిన అవమానము అదే స్త్రీ ద్వారా మీరు తిరిగి మీ యొక్క పాదాల చెంతకు చేర్చుకోబోతున్నారు. అలా అయితే ఈ రోజున గురువారం కావడంతో ఎంతో విశేషంగా అసలు ఆ యొక్క స్త్రీ మీ యొక్క దగ్గరకు ఎందుకు రాబోతుంది, ఆమె మీకు ఎందుకు శత్రువుగా లేదంటే ఇష్టమైనటువంటి మనిషా, ఎందుకు మీకు గౌరవాన్ని తిరిగి ఇవ్వాలి అనుకుంటుంది, ఆమె యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా మార్చుకుంది. ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ కంచికామాక్షి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు సహదేవుడు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీ యొక్క ముఖ కవళికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురువుగారు అయితే మీకైతే తెలియపరుస్తారండి. మన యొక్క గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మన యొక్క గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారనే చెప్పాలండి. మన యొక్క గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం వ్యక్తులని చెప్పుకోవాలండి. అదే నాగదోషం, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ మన యొక్క గురువుగారు మీకు వితిన్ డేలోనే మీకు ఒక మంచి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుపగలుగుతారండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వృషభ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ఆలస్యం చేయకుండా ప్రధానంగా ఈ యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరు ఒక రాజసాన్ని కలిగి ఉంటారండి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అలాగే అన్యాయాన్ని ఏ మాత్రము కూడా సహించరు. తల వంచుకోవడం మీకు అసలు తెలియదనే చెప్పాలి. కానీ మీలో అతిపెద్ద బలహీనత ఏంటంటేనండి నమ్మకం. ఎవరినైనా కానీ నమ్మితే గుండెల్లో పెట్టుకుంటారు, కానీ అదే నమ్మకం మిమ్మల్ని అగాధంలోకి నెట్టివేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క మనసులో చాలా రోజుల నుండి ఒక ఆలోచన అయితే బలంగా ఉంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీకు మీ మీద ఒక నింద అనేది, ఒక స్త్రీ విషయంలో మీరు చేయకూడనటువంటి తప్పుకు ఒక నింద అనేది పడి ఉండవచ్చు. ఆ స్త్రీ యొక్క మాటల వల్ల మీరు సమాజంలో తిరగవలసినటువంటి, అంటే తలెత్తుకున్నటువంటి తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడాను లేకుండా పోయింది. అయితే ఆ యొక్క నింద వల్ల మీకు కుటుంబ సభ్యులు లేదంటే ఆత్మీయులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు. కానీ నేను ఏ తప్పు కూడా చేయలేదు అని చెప్పేసి మీరైతే గట్టిగా చెప్పాలి అనుకున్నా కానీ పరిస్థితులు మాత్రం మీకైతే ఏ మాత్రము కూడా సహకరించడం లేదు. ప్రస్తుతానికి అన్ని విషయాల్లో కూడాను మీరు పూర్తిగా ఒంటరిగా పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితులే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఒంటరి పోరాటంలో ఏదో ఒక రోజు విజయము అనేది సాధిస్తాను అనేసి మీ మీద మీకు ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నమ్మకం చాలా ఎక్కువగా ఉండేవి. మరి అటువంటి విశ్వాసము, నమ్మకమే ఈరోజు ఊహించని విధంగా నిజము అనేది కాబోతుంది. ముఖ్యంగా ఈరోజు అసలు విషయానికి వస్తేనండి, మీరు ఏదైతే కోల్పోయారని చెప్పేసి బాధపడుతూ ఉన్నారో గౌరవం తిరిగి మరలా మీ దగ్గరకు రాబోతుంది. ఆ యొక్క గౌరవం అలాగే మీరు పొందినటువంటి ఆనందము అంతా కూడాను కాదని చెప్పుకోవచ్చు. అసలు ఆమె ఎవరు అంటే ఆ స్త్రీ ఎవరు అనేది మీ యొక్క జీవితంలో ఇద్దరు వ్యక్తులుగా కనిపించబోతుంది. ఎలా అంటే ఒకరు గతంలో మీ పైన నింద వేసినటువంటి స్త్రీ వారి యొక్క తప్పు తెలుసుకొని నిజం ఒప్పుకోవడము, అలాగే రెండవది మీ ఇంట్లో లేదంటే మీ యొక్క మీ యొక్క అధికారం కింద ఉండేటువంటి ఆ యొక్క స్త్రీ, ఉదాహరణకు మీ తల్లి కానీ, భార్య కానీ, మీ యొక్క సోదరి కానీ, మీ యొక్క నిజాయితీని ప్రపంచానికి చాటి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఎలా జరుగుతుంది అనేటువంటి సందేహము అనేది కూడా మీకు తప్పకుండా రావచ్చు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ రోజున సూర్యోదయం నుండి మధ్యాహ్నం లోపు ఒక ముఖ్యమైనటువంటి వార్త అయితే మీరైతే వింటారు. ఒక రహస్యం అనేది బయటపడుతుంది. గతంలో మిమ్మల్ని దూషించినటువంటి వారే ఇప్పుడు మీ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తారు. ఇది అంతా కూడాను నాటకానికి పరిణామం లాగా మీకైతే కనిపించినా కూడా ఇది అంతా కేవలం గౌరవంగా తిరిగి రావడము కాదండి. దీనివల్ల మీకు ఆగిపోయినటువంటి పనులు, రావాల్సినటువంటి డబ్బు, ఉద్యోగంలో పదోన్నతి కూడా
కూడాను మీకు లభించేటువంటి సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ స్త్రీ అంటే ఆ స్త్రీ చెప్పేటువంటి సాక్ష్యం వలన, ఆమె తీసుకునేటువంటి ఒక నిర్ణయం వలన మీ యొక్క శత్రువులు నోళ్ళు వెళ్ళబెట్టబోతున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఘటన మీకు సంతృప్తి పరంగా ఉంటుంది. మీరు మరలా తిరిగి సింహంలాగా గర్జిస్తారు. సమాజంలో అయితే ఈ రోజున కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడాను మీకు జరగడానికి ఒక కారణంగా లేకపోలేదు. అంటే కాలచక్రం ఎప్పుడూ కూడాను ఒకేలాగా ఉండదు కదా. మీరు చేసినటువంటి దాన ధర్మాలు, మీ యొక్క మంచితనం మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. ఆ స్త్రీ ముసుగులో, ఆ స్త్రీ మనసులో ఒక రకమైనటువంటి ఆవేదన కూడా మొదలయ్యింది. తాను చెప్పినటువంటి చేసినటువంటి తప్పు వలన ఒక నిరపరాధి బలి అవుతున్నారు అనేటువంటి బాధ ఆమెకు నిజం చెప్పే విధంగా ప్రేరేపించబడింది. లేదా మీపై ఉన్నటువంటి ఆదరాభిమానాలతో ఒక స్త్రీ మీకు అండగా నిలబడడమే దీనికి మరో కారణంగా కూడా చెప్పుకోవచ్చు. జ్యోతిష్యపరంగా చూస్తేనండి, మరి ఈ రోజున చంద్రుడు మీ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉండడం వలన ఆ యొక్క స్త్రీ వలన మీకు లాభం అనేది సూచించబడుతుంది. అలాగే ఈ రోజున సూర్యుడు బలమైనటువంటి స్థితి నుండి ఒక విజయమైనటువంటి యోగాన్ని అందిస్తున్నాడు. ఇది అంతా కూడాను గ్రహాల యొక్క సంకేతాలు కూడానుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల మీకు సామాజిక హోదా అనేది పెరుగుతుంది, మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే మీరు పోగొట్టుకునేటువంటి గౌరవ ప్రతిష్టలు తిరిగి వస్తాయి. ఇక మీరు గర్వంతో ప్రవర్తిస్తే చాలా చిక్కుల్లో పడతారండి. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు క్షమించకపోయినా పర్వాలేదు, కానీ వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనేసి మాత్రం అస్సలు అనుకోవద్దు. అలాగే ఇక చెప్పాలి అంటే మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ రోజున మీకు మరింత ఎక్కువగా అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరాలంటే, మీరు తిరిగి పోగొట్టుకున్నటువంటి డబ్బు కానీ, లేదంటే పోగొట్టుకున్నటువంటి ఒక మనిషి నుండి వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త కానీ, ఇటువంటివి అన్నీ కూడాను మీకు చేరాలి అంటే ఈ రోజున ఉదయం తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజున విష్ణు యొక్క ఆరాధన ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే రామాలయం కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కానీ, ఇలా దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి యొక్క ఆలయాలు కానీ సందర్శిస్తూ ఉండండి. అలాగే ఈ రోజున బియ్యం పిండితో వేసినటువంటి పిండి దీపాన్ని వెలిగించడం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ముందు, లక్ష్మీనారాయణ వారి యొక్క చిత్రపటం ముందు కానీ తప్పకుండా పిండి దీపాన్ని అయితే వెలిగించండి. ఎందుకంటే ఈ రోజున ఎంతో విశేషమైనటువంటి రోజు. అలాగే గురువారం కావడంతో కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి లక్ష్మీనారాయణ ముందు కూడా పిండి దీపాన్ని వెలిగించుకొని చక్కగా ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పండ్లు, పూలు, అలాగే దీపధూప నైవేద్యాలతో పూజ అనేది చేసుకోవడం వల్ల కూడా మీ మనసులో ఉండేటువంటి కోరికలు అన్నీ కూడా స్వామివారి ముందు చెప్పుకోండి. అలాగే ఎక్కడైతే మీరు ఏ విషయంలో అయితే బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క బాధ గురించి కూడా స్వామివారికి చెప్పుకొని ఆ యొక్క బాధ అనేది నుండి, అలాగే ఈ రోజున మీరు అనుకునే పనులు అన్నీ కూడా సక్రమంగా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. ఇక మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి కానీ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుడికి కానీ, లేదంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క గుడి ఆలయాన్ని కానీ వెళ్ళేటప్పుడు తులసి యొక్క మాలను స్వామివారికి అయితే సమర్పించండి. ఉదయం సాయంత్రం ఈ విధంగా చేయడం కుదిరితే సాయంత్రం అయినా మరింత మంచిదండి. ఇక ఈ రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి పసుపు రంగు వస్త్రాలను ధరించడం, ఎవరికైనా కానీ పేదవారికి దానం ఇవ్వడము, ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున గురువారం కాబట్టి ఒక ముత్తైదువుకు పసుపు, కుంకుమ కానీ, పండ్లు కానీ సమర్పించడం, ఇది అంతా కూడా మరింత ఎక్కువగా మంచి ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇక అలాగే తెల్లని రుమాలను ఈ రోజున మీ దగ్గర అయితే ఉంచుకోండి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు కూడా మీకు వీలుగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే అవమానము జరిగినటువంటి చోటే గౌరవం అనేది సంపాదించడం అంటే చాలా నిజమైనటువంటి గెలుపు అన్నమాట. మరి ఈ రోజున మీ యొక్క జీవితంలో మీ యొక్క గెలుపుకు నాంది పలకబోతున్నటువంటి ఆ యొక్క స్త్రీ రూపంలో అదృష్టము అనేది మీ యొక్క తలుపు తట్టబోతుందండి. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి విశేషంగా కుంకుమ అర్చన అనేది చేసుకోండి. అలాగే లక్ష్మి అష్టోత్తరాలను పఠించడము, ఇది అంతా కూడా ఈ క్షణం కోసం మీరు కొన్ని సంవత్సరాలుగా అంటే మీరు చేయవలసినటువంటి తప్పులు ఎక్కువగా కూడాను తక్కువగా కూడా దీని నుండి గురించి ఆలోచించి బాధ పెట్టుకునే రోజులు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు చేసుకునేటువంటి ఆ యొక్క తప్పు నుండి మీరు రిలీఫ్ అనేసి అవ్వాలని చెప్పేసి భగవంతుడు కూడా చాలా వరకు కూడా మిమ్మల్ని అయితే పరీక్షిస్తూ వస్తున్నాడు. మరి ఈ యొక్క మార్పు కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఆ యొక్క అవమానాలను, అలాగే మీ యొక్క గౌరవాన్ని కోల్పోయేటువంటి ఈ యొక్క రాశి వారికి మాత్రమే తెలుసు అన్నమాట. మరి ఈ రోజున మీకు చేయవలసినటువంటి తప్పు నుండి భగవంతుడు మిమ్మల్ని బయటపడేస్తున్నాడు అనేది అంతా కూడా మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మనస్ఫూర్తిగా ఈరోజు భగవంతుని యొక్క కృతజ్ఞతలు అనేవి చెప్పుకోనండి. అంటే ఎప్పుడైనా కానీ సత్యం అనేది ఆలస్యమైన కానీ సమాజంలో అందరూ కూడా తెలుసుకునే విధంగా ఆలస్యమైన కానీ ఆ యొక్క సత్యము అనేది ఎప్పటికైనా కానీ ఎవరైనా గ్రహించగలుగుతారు. ఆ యొక్క అసత్యము అనేది కొంతకాలం మాత్రమే అందరికీ కూడాను ఆ సత్యంలాగా కనిపిస్తుంది. కానీ ఆ యొక్క అసత్యాన్ని తెలుసుకున్నటువంటి నాడు మీరు నిజంగా విజేతలు అనేసి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఈ రోజున మీ యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచనలు అన్నీ కూడా మీకు చాలా ప్రశాంతతను అయితే ఇస్తాయండి. మీ లోపల ఉండేటువంటి జీవుడు ఎప్పుడూ కూడాను ఒక తప్పు చేస్తే ఆ యొక్క తప్పును ఎందుకు చేశావు అనేసి అంటూ మీ యొక్క మనసులో రోధిస్తూ ఉంటాడు. మరి అదేవిధంగా ఈ యొక్క స్త్రీ మీ యొక్క మనసులో కూడాను ఆ యొక్క జీవుడు ఎవరైతే ఉంటారో వారి యొక్క తప్పు ఎందుకు చేశావు అని చెప్పేసి
పీడిస్తూ ఉండవచ్చు కదా. లేదంటే ఆ యొక్క భగవంతుడు వారి యొక్క తప్పును ఈ విధంగా తెలుసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చి ఉండవచ్చు. అటువంటి వారి యొక్క మనసులో ఏర్పడినటువంటి మార్పు ఈ రోజున మళ్ళీ మీ యొక్క గౌరవాన్ని తిరిగి రావడానికి బలంగా కారణమయ్యేటువంటి పరిస్థితులుగా మారింది అని కూడా చెప్పగవచ్చు. మరి ఈ రోజున తప్పకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి నామాన్ని అయితే పఠించండి. అలాగే బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని ధరించండి. పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలాగే ఈ రోజున ఎవరికైనా కానీ తెల్లని వస్త్రాలతో కానీ ఉండేటువంటి అంటే వస్త్రాలను కానీ లేదంటే తెల్లని పాలు బియ్యం ఇటువంటివి అన్నీ కూడా ఉంటాయి కదండి. అవి అన్నీ కానీ ఎవరికైనా కానీ దానంగా ఇవ్వడం కూడా మంచిదే అని చెప్పాలి. ఇక ఈ రోజున మీకు ఏర్పడేటువంటి కొత్త పరిచయాలు అనేవి కూడా మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషించబోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరి అంతే కదండి, ఈ రోజున బయటకు వెళ్లే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొత్త పరిచయాలు ఏర్పడినటువంటి వారితో మీకు సంబంధించిన విషయాలను చెప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఈ రోజున ఆరోగ్యపరంగా మానసిక పరంగా చాలా ఉల్లాసంగా ఉంటారండి. పనుల్లో ఒత్తిడి ఏర్పడినప్పటికీ కూడాను మీరు తప్పకుండా ఆ యొక్క ఒత్తిడిని కూడా జయించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ అనేది తీసుకోవడం అయితే సరిపోతుందండి. ఇక ఈ రోజున శివ సహస్రనామ పారాయణంతో పాటుగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి నామాలను పఠిస్తే మీకు మానసికంగా చాలా ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది. అలాగే ఈ రోజున విష్ణు భగవానునికి పసుపు రంగు పువ్వులతో స్వామివారికి పూజ అనేది చేసినట్లయితే మీకు ఈ రోజున ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు అయితే గడిస్తారు. ఇక అలాగే ధైర్యంగా దైవంగా భావించినటువంటి పెద్దలకు వారి యొక్క ఆశీర్వచనాలు అనేది తీసుకోవడం వల్ల కూడా మీ యొక్క పనుల్లో జాప్యం అనేది లేకుండా సక్సెస్ఫుల్గా మీ యొక్క పనులన్నీ కూడా రీచ్ అవుతాయి. ఇక ధైర్యంగా మీ రోజున మీ నిర్ణయాలు అనేవి తీసుకోండి. వాటిని అన్నింటిని కూడా ఆచరణలో కూడా పెట్టుకోవచ్చు. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అయితే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి, లాభాలే గడించుకోగలుగుతారు. అయితే మీకు శని ప్రభావం వల్ల ఈ రోజున ఆచరించినటువంటి ఫలితాలు ఈ రోజున కాకపోయినా కానీ కొంచెం ఆలస్యంగా అయినా మీకైతే తప్పకుండా వస్తాయండి. కష్టాన్ని నమ్ముకోండి, ఎటువంటి డోకా అనేది ఉండదు. ప్రస్తుత పరిస్థితులు అన్నీ కూడా తగినంత విధంగా ఆలోచించి నిర్ణయాలు అనేవి ఎంచుకోండి. అంతా కూడాను శుభప్రదంగానే ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.